హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. ఎలక్షన్లు అయ్యేదాకా ఒక లెక్క, ఎలక్షన్లు అయిపోయినాక ఒక లెక్క. అసలు జనాలను కానివ్వండి, పొలిటికల్గా నాయకులను ఎవరిని చూసుకున్నా కూడా ఎగ్జిట్ పోల్స్ ముచ్చట పట్టుకొని వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. మరి అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటిది అనేది చాలా మందికి తెలియదు. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ కన్నా ముందు ప్రీ పోల్స్ అని చెప్పి, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి కూడా అందరూ ఆగమవుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎవరు గెలుస్తారు, ప్రీ పోల్ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ కన్నా ముందు ఏదైతే సర్వే చేసిండ్రో అప్పుడు చూసినప్పుడైతే బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. అది కూడా కొన్ని వేల ఓట్ల డిఫరెన్స్తోనే బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి చాలా సర్వేస్ ఏవైతే ఉంటాయి, కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నది. 100% కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుంది, బీఆర్ఎస్ కి అసలు ఛాన్స్ లేదని చెప్పి కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అసలు ఎగ్జిట్ పోల్ అంటే ఏంటిది? చాలా మంది కూడా ఎగ్జిట్ పోల్ అంటే ఏందో తెలియదు. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ అయినాక ఎక్కడైతే డివిజన్స్ కానీ ఎవరైతే ఓట్ వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్తారు అన్నట్టు. ఇది ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 4 లక్షల ఓట్స్ ఉన్నాయి. కానీ దాంట్లో పోలింగ్ జరిగిన శాతం ఎంత అంటే 48% వరకే పోలింగ్ జరిగింది. అంటే సగం మందే ఓట్లు వేసిండ్రు. ఇక మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఓటు హక్కు ఎవరు కూడా వినియోగించుకోలేదు. దీంట్లో వీళ్ళందరినీ వీళ్ళు అడగరు. జస్ట్ కొన్ని ఏరియాస్ లేదా కొన్ని జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వెళ్ళి కొన్ని శాంపుల్స్ తీసుకుంటారు. ఎంత 5,000 7,000 అట్లా వాళ్ళని అడుగుతారు అన్నట్టు. డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళందరిని అడిగి ఎవరెవరు దేనికి ఓటు వేసిండ్రు ఏందనేది వాళ్ళు అడిగినాక సో అదంతా వాళ్ళు సెట్ చేసుకొని డివైడ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ 5,000 మందిని శాంపుల్స్ వీళ్ళు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 800 మంది బీజేపీకి వేసినామనో, ఒక 2,000 మంది బీఆర్ఎస్కి వేసినామనో, ఇంకా ఒక 1,000 మంది కాంగ్రెస్కి వేసినామని, ఇంకా వేరే ఇండిపెండెంట్ కూడా ఉంటాయి కదా. సో అదంతా కూడా వాళ్ళు తీసుకొని ఏ పార్టీకి ఎంత % వచ్చిందని ఆ కొంచెం శాంపుల్ ఏదైతే ఉంటుందో దాంతోనే వాళ్ళు ఇక బీఆర్ఎస్ గెలిచిపోతుంది, కాంగ్రెస్ గెలిచిపోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎగ్జిట్ పోల్స్ అయినా ప్రీ పోల్స్ అయినా ఏవి కూడా రిజల్ట్ని చెప్పదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కౌంటింగ్ జరుగుతుందో, అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుందో అదే ఫైనల్. అక్కడ బీఆర్ఎస్ గెలవని, కాంగ్రెస్ గెలవని, ఇదంతా ఏంటంటే తుత్ర. మనకు జనరల్గా ఎవరు కూడా ఆగదు కదా తెలుసుకోవాలి అనేది. తెలుసుకోవాలి అసలు ఏమవుతుంది ఏందని చెప్పి ఇట్లా చాలా కంపెనీస్ కూడా కొన్ని ఏంటంటే ఫేక్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు, అంటే సపోర్టింగ్గా పార్టీస్కి సపోర్టింగ్గా బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్కి కానివ్వండి, వాళ్ళు కూడా చేయించుకుంటారు కొంతమంది. సో అదేంటంటే దానివల్ల ఏమవుతుందంటే క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది పోతా ఉంటుంది. మరి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అని అంటే ఎవరు కూడా చెప్పలేరు. అది ఫైనల్ డే వచ్చే రిజల్ట్ దాన్ని బట్టే ఉంటుంది. ఈ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇదంతా కూడా వేస్ట్. సో మరి 2 డేస్లోనే సరే ఒక ఇన్ కేస్ ఇవే పోల్స్ని మనం నమ్ముకుందాం. ఇప్పుడు ఒకరు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తారు, ఒకరు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తారు. అలా ఏ పార్టీ గెలిస్తే ఆ పోల్స్ ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళకు మేబీ ఏమైనా ఫేవర్గా ఉంటుంది. సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఈ 2 డేస్లో అంటే ప్రీ పోల్కున్న ఎగ్జిట్ పోల్స్కున్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ డేస్లోనే ఒక పార్టీ చేంజ్ అయిపోతుందా అంటే ఫస్ట్ బీఆర్ఎస్ అని చెప్పినారు, తర్వాత కాంగ్రెస్ అని చెప్తున్నారు. అంటే కొన్ని సర్వేస్ ఏంటంటే సేమ్ సర్వేస్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ ఇచ్చిందో వాళ్ళు బిఫోర్ బీఆర్ఎస్ అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ అని చెప్పినారు. ఎందుకు అయింది అట్లా? ఎందుకు చేంజ్ అయింది? ఆ కంపెనీస్ వాళ్ళు ఎందుకు అట్లా చెప్పిండ్రు అని అంటే ఈ మధ్యలో 2 డేస్లో ఏం జరిగింది అసలు? ఏదైతే ఈ పోల్ మేనేజ్మెంట్ ఉందో కాంగ్రెస్ దాంట్లో సక్సెస్ఫుల్ అయింది, బీఆర్ఎస్ దాంట్లో కరెక్ట్గా చేయలేదని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మరి పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? పోల్ మేనేజ్మెంట్ అంటే ఓటర్స్ని, అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైతే బీఆర్ఎస్కి మేము ఓటేస్తామని చెప్పినామో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళని గ్రాస్ప్ చేసుకోవడమో లేదా వాళ్ళకి ఏదైనా ఇవ్వడమో, అంటే కాంగ్రెస్ అనే కాదు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కూడా పోల్ మేనేజ్మెంట్ ఎన్ని ఎలక్షన్లో ఎప్పుడైనా కూడా పోల్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. జరగదనేది ఎక్కడ కూడా లేదు. 100% పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళు పైసలు ఇస్తారా, చీరలు ఇస్తారా, లేదా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఇస్తారా, వాళ్ళ హామీలు ఇస్తారా ఏందనేది అంతా తర్వాత ముచ్చట. కానీ పోల్ మేనేజ్మెంట్ అయితే 100% జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే నవీన్ యాదవ్ గారు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో వాళ్ళు లోకలే కాబట్టి సానుభూతి, అంటే ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల నుంచి కూడా గెలవలేదు కాబట్టి అదొక సానుభూతి ఉంటుంది. ప్లస్ అధికార పార్టీ ఇక్కడ కాంగ్రెస్కి మెయిన్ థింగ్.
ఇంకా లోకల్ నవీన్ యాదవ్ గారికి సంబంధించిన వాళ్ళ కమ్యూనిటీ కానివ్వండి, బీసీ నినాదం కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి ఒక అంతు ప్లస్ అవుతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ కి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడలేదని ఎవరు కూడా చెప్తలేరు. వాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచెల్లో నాయకులు అందరూ వచ్చేసి కానివ్వండి, ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా అందరు వచ్చి ఇక్కడ కష్టపడ్డారు. ఎవరు కూడా కష్టపడలేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదని కాదు. కానీ వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియలేకపోయింది చాలా మంది కూడా. ఇది వాళ్ళు అంటున్న మాటనే. పోల్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ కొంచెం ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్నారు. సో ఇన్ని స్ట్రాటజీస్ మధ్య ఇక్కడ ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళు కేకే సర్వేస్ అని, పీసీ సర్వేస్ అని, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, ఓట్ మీడియా, చాణక్య స్ట్రాటజీస్, ఇట్లా చాలా మంది కూడా. ఇంకొకటి రాష్ట్రీయ అని చెప్పి రజనీకాంత్ గారు కూడా ఇందాకనే జస్ట్ రిలీజ్ చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కే పాజిటివ్ ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నేను తీసుకున్నది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే రాజనీతి స్ట్రాటజీస్ అని చెప్పి రజనీకాంత్ గారిది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 50% కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి 39%, బీజేపీకి 8%, అదర్స్ 3%. అంటే బీజేపీ ఇక్కడ 8% అంటే మరి డిపాజిట్లు వస్తాయో రావో కూడా చెప్పలేం బీజేపీది. ఈ బీజేపీ ముచ్చట ఇక అసలు చాలా అధ్వానంగా తయారైంది చెప్పాలంటే. నేను చెప్తున్నా అదే, వీళ్ళు తీసుకున్న శాంపుల్ సైజ్ ఏంది 7,000 మాత్రమే. అంటే పోలైన ఎంతమంది ఓట్లు వేసిండ్రు? ఆల్మోస్ట్ 1,80,000కు పైగానే వాళ్ళందరూ కూడా ఓట్లు క్యాస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7,000 శాంపుల్ సైజే తీసుకున్నారు. అంటే దీంట్లో అయితే డిక్లేర్ కాదు కదా. మీరు 1,80,000 మందిని అడిగి ఉంటే అది మేబీ ఒక 98%, 100% అని కూడా అనట్లేదు, 98%లా ఏమైనా ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎగ్జిట్ పోల్స్ అనేది ఎప్పుడైనా కూడా రిజల్ట్ని ఫైనల్ చేయదు. సో ఇక్కడ ఇది వచ్చేసి లీడ్ వచ్చేసి 11% డిఫరెన్స్ ఉంటుంది కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కి. మెజారిటీ ఫర్ కాంగ్రెస్ పార్టీస్ వుడ్ బి బిట్వీన్ 17,000 to 25,000 ఓట్స్ డిఫరెన్స్ తోని కాంగ్రెస్ అక్కడ గెలుస్తుంది అని చెప్పి ఎర్రబెల్లి రజనీకాంత్ గారు చెప్పడం జరుగుతున్నది. సో ఇవి మిగతా సర్వేలు. బీఆర్ఎస్ సెట్ ఫర్ ల్యాండ్ సైడ్ విక్టరీ ఇన్ జూబ్లీ హిల్స్. ఇది ఎప్పుడు మీకు ఆల్రెడీ చెప్పింది. ఇది ఇవ్వండి చాణక్య స్ట్రాటజీస్. ఇక్కడ కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 43. ఇక్కడ ఇంకో ఇదేముంది చాణక్య స్ట్రాటజీస్. ఇక్కడ బీఆర్ఎస్ 43, కాంగ్రెస్ 38. చూడండి ఇక్కడ మళ్ళా సేమ్ అదే చాణక్య స్ట్రాటజీస్ పెరిగింది ఇక్కడ. అట్లా ఒక్కొక్కరు. పోల్ స్ట్రాటజీస్, ఇది కూడా మంచి పేరు ఉన్నదే. వీరు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ 47.49, బీఆర్ఎస్ వచ్చేసి 39.25. బీజేపీ బీజేపీది చూసినా, ఏ పోల్ స్ట్రాటజీస్ కంపెనీలో చూసినా కూడా 10 దాటలేదు బీజేపీ. కేడ కూడా మీరు చూసుకోండి, 6, 8, 7, 6, 8, 5. అయితే ఘోరం, ఇంకా 5 ఘోరం. అది 10 దాటలేదు. బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదో చూసుకోండి. వీళ్ళైతే ఘోరం, ఇంకా 13 ఇచ్చిండ్రు. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ 13 అంట. కానీ మిగతా వాటిలో ఎక్కడ చూసుకున్నా కూడా 10% అయితే 10% ఓట్స్ బీజేపీ కేడ కూడా రాలేదు. ఇది మొత్తానికి. ఇంకోటి రేస్ తెలంగాణ, కాంగ్రెస్ కి 46, బీఆర్ఎస్ కి 41, బీజేపీకి 8, అదర్స్ వచ్చేసి 2.5. అదే చెప్తున్నా, బీజేపీకి అయితే ఎవరు కూడా ఏం చేయలేదు ఇప్పటిదాకా. సో ఎగ్జిట్ పోల్స్ తర్వాత అయితే చాలా మంది కూడా కాంగ్రెస్సే వస్తుందని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు, ఎలక్షన్ కన్నా ముందు చెప్పలేం. ప్రజల నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు కూడా గెస్ చేయలేరు. అందుకే అంటున్నా, ఈ ప్రీ పోల్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ఏదైనా కూడా అది చాలా మంది ఆతృతగా చూడాలి, అది ఏది గెలుస్తుంది తెలవాలి అని అనుకుంటారు. కానీ అది 100% రిజల్ట్ ఎప్పటికి కూడా కాదు. ఏదైతే అఫీషియల్గా రిజల్ట్ డే రోజు వచ్చేది ఉంటుందో అదే ఫైనల్. సో అందుకే ఎగ్జిట్ మేబీ చాలా మంది కూడా ఏంటంటే కొంతమంది డబ్బుల కోసమో, కొంతమంది క్రెడిబిలిటీ కోసమో చేసుకుంటూ ఉంటారు కానివ్వండి, అదంతా కూడా ఫైనల్ కాదు. సో ఎగ్జిట్ పోల్ అంటే ఏంది, పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంది అనేది ఇప్పుడైతే మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉండాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ అయిపోయింది. ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ పక్కకు పెట్టేసుకుంటే అసలు మీరు ఏ పార్టీ ఇక్కడ వస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. మరి ఇప్పుడు రాబోయే రిజల్ట్ తోని కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన, బీఆర్ఎస్ గెలిచిన,
బీఆర్ఎస్ గెలిస్తే ఇక బీఆర్ఎస్ ఆగదని చెప్పాలి. కాంగ్రెస్ గెలిచినా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక ఊకోరు, ఒక్కొక్కరు వాళ్ళ పని పడతానే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ జూబ్లీ హిల్స్ లో జరిగిన ఎలక్షన్ ఈ రిజల్ట్ని బట్టి పొలిటికల్లో కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుసు, లీడర్స్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ ఎలక్షన్ రిజల్ట్ని బట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చేంజెస్ జరగబోతున్నాయి. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఈ ఎలక్షన్ బట్టే ఫ్యూచర్ తెలంగాణ డిపెండ్ అయి ఉన్నది. ఫ్యూచర్ పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉన్నది. సో మరి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే 14న రిజల్ట్ రాబోతుంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.